సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఫస్ట్ పంప్ హౌస్ ట్రయల్ రన్ అయ్యాయని 2-3 పంప్ హౌస్లకు చైనా నుంచి ఇంజనీర్లు రావాల్సి ఉందని అతి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పుసుగూడెం గ్రామం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పనులను మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పరిశీలించారు. చైనా నుంచి ఇంజనీర్లు రాగానే వారం రోజుల్లోనే ట్రయల్ రన్ పూర్తి అవుతోందన్నారు. ఆగస్టు నెలలో గోదావరి జలాలను వైరా ప్రాజెక్టు తరలింపు పూర్తి చేశామన్నారు. సాగర్ నుంచి నీళ్లు రాకపోయినా వైరా ప్రాజెక్ట్, లంకాసాగర్, సత్తుపల్లి, సాగర్ కాలువలకు నీటిని పంపిస్తామన్నారు. మోటార్లు రన్ చేయకపోతే పంపులు చెడిపోతాయన్నారు. గోదావరి నుంచి కాలువలు 104 కిలోమీటర్లు పూర్తి అయ్యాయన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా చైనా ప్రభుత్వాన్ని సంప్రదింపులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు వస్తే ఈ నెలాఖరికల్లా ఈ 2 పంప్ హౌస్లు కూడా ట్రయల్ రన్ చేసుకొని ఆగస్టు నెలలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా గోదావరి జలాల్ని వైరా ప్రాజెక్టు, ఏన్పూర్ లింక్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకి తరలించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క, ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క కోరిక. ఈ సంవత్సరం కూడా కృష్ణా జలాలు అనుకున్న సమయంలో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కి రాకపోయినా వైరా ప్రాజెక్టు నుంచి ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు లంకాసాగర్ వైరా ప్రాజెక్టు యొక్క ఆయకట్టుతో పాటు మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఇరిగేషన్ ట్యాంకులన్నిటికీ ఫీడ్ చేసి గోదావరి జలాలు పంపించాలని. అదేవిధంగా ఈ పంపులు బిగించి 3-4 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ సంవత్సరం ట్రయల్ రన్ వేయకపోతే పంపులు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పంప్ హౌస్ల యొక్క మోటార్లు, ఫస్ట్ బీజీ కొత్తూరులో ఉన్న 6 మోటార్లు, అదేవిధంగా పూసుగూడెంలో ఉన్న 6 మోటార్లు, కమలాపురంలో ఉన్నటువంటి 7 మోటార్లు, వీటన్నిటిని చెక్ చేసుకొని వెటరన్ తీసుకుంటే తప్ప మోటార్లకు కూడా సేఫ్టీ లేదు. సేమ్ టైం జూలూరుపాడు టన్నెల్ అయ్యే లోపల ఈ గోదావరి జలాలు వాడుకోవాలి, ఈ పంప్ హౌస్లు వినియోగంలోకి తీసుకురావాలి. ఈ పంపులకి చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ ఏన్పూర్ టన్నెల్ని, ఏన్పూర్ లింక్ కెనాల్ని ఎమర్జెన్సీ మీద ముఖ్యమంత్రి గారి అనుమతితోటి ఈ సంవత్సరం నెల రోజుల క్రితమే పనులు మొదలుపెట్టాం. ఈ నెలలో పనులు పూర్తి చేయబోతున్నాం. అక్కడ దాకా గోదావరి నుంచి 108 కిలోమీటర్స్ మెయిన్ కెనాల్, 104 కిలోమీటర్స్, 93%, 97% కంప్లీట్ అయింది. ఇది లైనింగ్ మాత్రమే మిగిలింది. అది కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంది ఈ సీజన్ తర్వాత. కాబట్టి ఈ గోదావరి నీళ్లతోటి ఈ 3 పంప్స్ను వినియోగించుకోవడంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకి, మీడియం ప్రాజెక్టు అయిన వైరాకి, లంకా సాగర్కి ఈ సంవత్సరం ఇవ్వాలని. యాతాలకుంట